స్కూల్ యూనిఫామ్లు రెడీ అయిపోయినాయి. కుట్టు పనికి 85% పూర్తి. 5 జిల్లాల్లో 100% కంప్లీట్ అయిపోయింది. దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు అప్పగించిన ఈ సర్కారు. ఈ మహిళా సంఘాలు కొన్ని ఉంటాయి కదా, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో ఆ మహిళా సంఘాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఏం అప్పగించిందంటే ఈ స్కూల్ యూనిఫామ్లు మామూలుగా కాంట్రాక్టర్లకు అప్పగించకుండా, పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించకుండా ఆ డబ్బు వాళ్ళకెందుకు పోవాలి? ఈ మహిళా సంఘాలలో ఎవరు ఉంటారు? మహిళా సంఘాలలో ఎవరుంటారు? 100 కోట్లు ఉన్న ఎవరైనా మహిళా సంఘాలలో ఉంటారా? 10 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కార్పొరేట్ సంస్థలు ఏమైనా మహిళా సంఘాలలో ఉంటాయి? ఉండవు కదా. కూలికి 4కి బయటోళ్ళు ఏదో ఒక 200కు 300కు జాకెట్ కుట్టుకునేటోళ్ళు, చీరలు కుట్టుకునేటోళ్ళు అవేందో చేస్తారు కదా పనులు, అవి స్టిచ్చింగ్లు చేస్తుంటారు కదా డిజైన్లు జాకెట్లకు, అది చేసుకునేటోళ్ళు ఉంటారు ఈ మహిళా సంఘాలలో. వారికి అప్పగించింది బాధ్యత. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మామూలు సగటు సాధారణ మహిళలు కూడా వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి గిరాకీ ఉంటుందని గ్యారంటీ లేదు కదా. సో గవర్నమెంట్ తరఫున కూడా గ్రామీణ ప్రాంతాల్లో కుట్టు మిషన్లు కుట్టుకునే వారికి దీని ద్వారా ఉపాధి కల్పించారు. అది చాలా బాగున్నది. ఆ థాట్ ప్రాసెస్ ఉన్నది చూసారా. అసలు ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది రైట్. ఎందుకంటే ఉపాధి కల్పన కావాలి మాకు. డైరెక్ట్ మీరు మహిళా ఖాతాల్లో 2500 వేస్తా, 500 వేస్తా అంటే మాకు వద్దు. వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళు ఒళ్ళు వంచనీయండి, పని చేయనియండి, వాళ్ళ కష్టం మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దారిని చూపండి. ఇదే ఆ దారి. ఇటువంటివి ఇంకా చాలా చేయాలి. ఇది చేయడం సంతోషం. అయితే ఈ ఇళ్ళ దందా ఏంటంటే స్టిచ్చింగ్ కూలీ రూపాయలు 75 రూపాయలు కదా. చాలా ఎవరు హెడ్ ఒకరు ఉంటారు కదా, ఒక అందరికీ డైరెక్ట్ ఇంటింటికి పోయి పైసలు పంచలేరు కదా. ఒక హెడ్కి అప్పగించి ఇక స్టిచ్చింగ్ కూలీ ఒక ఏంది ఫుల్ ఒక అవుట్ఫిట్, ఒక డ్రెస్ కుట్టినందుకు, ఒక విద్యార్థికో కుట్టినందుకు ఎంత గవర్నమెంట్ కేటాయించిన డబ్బు 75 రూపాయల వరకు పెంచింది. కానీ గ్రామాలలో ఏం చేస్తున్నారు కొందరు అంటే 45 రూపాయలు ఇవ్వడం, 55 రూపాయలు ఇవ్వడం, ఇంతే అని చెప్పడం, ఇట్లా చేస్తున్నారు. పైన పెద్ద సార్లు తీసుకుంటారని చెప్పడం. ఇళ్ళ కూడా దందా అయిపోయింది. దయచేసి డబ్బుకు కక్కుర్తి పడకుండా ఎవరి కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకి అందేటట్టు చేయండి. ఈ కుట్టు మిషన్ల కాడ కుట్టుకునేటోళ్ళ మీద కూడా ఆ డబ్బులు లాక్కుంటే ఇంకేం బాగుపడతారు? ఈ వ్యవస్థలో మార్పు ఎందుకు రాదు? ఈ దేశం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది భారతదేశం అంటే గిట్లా కుట్టు మిషన్ల పైసల మీద కూడా కోషిష్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన పైసలు ఇచ్చినట్టు వాళ్ళకు ఇవ్వకుండా, సార్కి ఇవ్వద్దామా, మీకు 35 వస్తాయి, మీకు 45 వస్తాయి, ఎంత కుట్టినావా మనం ఒక డ్రెస్సు కుట్టింది ఎంత, పైన కింద కుట్లు వేసినావా, ఇట్లా అలవోకగా మాట్లాడుతున్నారు. అంటే డైరెక్ట్ నన్ను అప్రోచ్ అయిన నాతో వాళ్ళు మాట్లాడిరు కూడా. ఓ సందర్భం వచ్చినప్పుడు చెప్తే ఒక మండలంలో గిది పరిస్థితి. దయచేసి దీనిపైన కూడా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, చెప్పాలి అధికారులకు కూడా, గవర్నమెంట్ కూడా. కానీ ఈ వే ఆఫ్ డిసిజన్ అనేది రైట్. ఇట్లా గవర్నమెంట్ ఇప్పుడు మనం చూడొచ్చు పొద్దున్నే వార్త, కొన్ని విషయాలలో రేవంత్ రెడ్డి గారికి ఎందుకో బాగుంది, ఇది కదా ప్రజాపాలన అనిపిస్తుంది. ఇట్లా 10th క్లాస్ పిల్లలను చదవడం కావచ్చు, వాళ్ళకు సన్మానం చేయడం కావచ్చు, సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళను మీరు మూసివేయను అని చెప్పేసి గ్యారంటీ ఇవ్వడం కావచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ కుట్టు మిషన్లో ఏది స్కూల్ డ్రెస్సుల యొక్క ఆ పనిని వారికి అప్పగించడం కావచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే దీనిని ప్రజాపాలన అంటారు. ప్రజలకు అందుబాటులో ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి ఉంటాడో సామాన్యులకు, మీరు కొన్ని రోజులు ప్రజా దర్బారాన్ని పెట్టిర్రు, ఇంకోటి ఏదో పెట్టిర్రు, మళ్ళీ కనుమరుగైపోయినారు. కారణాలు ఏమంటే ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎన్నికల బిజీ అన్నారు, తర్వాత ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక నుంచి ఆట మొదలైంది అన్నారు, మొదలు పెడితే జనాలకు అందుబాటులో అన్నారు. చూడాలి, మొదలైనట్టయితే అనిపిస్తుంది. మరి అది కొనసాగుతుందా లేదా, మధ్యలో ఆపేస్తారా, ఇంకా పెంచుకుంటారా తగ్గించుకుంటారా అనేది ఇక మీ మీద డిసైడ్ అయి ఉంటుంది. మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాం ఇదే వేదికగా, లేదు మీరు మళ్ళీ మర్చిపోతే గుర్తు చేసేటట్టు కూడా మాట్లాడతాం. ఇక ఆ మాటలు మీ గుండె గుచ్చుకునేటట్టు కూడా ఉంటాయి అనేది మీరే గుర్తుపెట్టుకోవాలి. మరో హీట్ వేవ్ ముప్పు, ఉత్తర భారతాన్ని వదలని వడగాలులు, 3 డిగ్రీలు పెరగనున్న టెంపరేచర్, రాబోయే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చెప్పింది. ఎల్నీలో గ్లోబల్ వార్మింగ్ కారణం, ఈ ఏడాది భారత్ను కుదిపివేసిన వేడిగాలులు 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్న నిపుణులు. దాదాపు 30 years తర్వాత అంతటి తీవ్ర స్థాయిలో ఆ వేడిని సృష్టించే వడగాలులు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయట. 30 ఏళ్ళ క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగిందంటే ఇక ఏ స్థాయిలో వచ్చిన వేడి వడగాలులు అనేవి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక కొంచెం వాతావరణం అనుకూలించినప్పుడు ఎక్కువగా బయట తిరగడానికి అయితే ప్రిఫర్ చేయకండి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్, సమీక్ష సమావేశాలకు వినియోగించుకోనున్న సీఎం, సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఛాంబర్లోనూ మార్పులు,
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీస్ లాగా వాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రెగ్యులర్ రివ్యూలకు దీన్ని ఉపయోగించుకోనున్నారు. క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం ఛాంబర్ను సమీక్ష సమావేశాల కోసం వాడుకుంటున్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ 6వ ఫ్లోర్లోని సీఎం ఛాంబర్లో కూడా మార్పులు చేస్తున్నారు. ఇక 6వ ఫ్లోర్ నుంచి వెళ్ళి పైన ఫ్లోర్కు పోయే యోచనలో ఉన్నారట ముఖ్యమంత్రి గారు. అయితే ఇటు చూడరు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీస్ లాగా వాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారట. రెగ్యులర్ రివ్యూలకు దీన్ని వినియోగించుకోనున్నారట. క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో అన్ని సౌకర్యాలకు ఇబ్బంది అవుతుందట. క్యాంప్ ఆఫీస్ లేకపోతే ఇంకో దాన్ని చూజ్ చేసుకుంటే బాగుంటుంది. క్యాంప్ ఆఫీస్ లేకపోతే ఇంకో దాన్ని చూజ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ప్రత్యేకంగా అదేదో కింగ్ కోటి ప్యాలెస్ అలా సంథింగ్ అది ఒకటి ప్యాలెస్ ఉన్నది, 100 కోట్లు పెట్టి దాన్ని బాగా క్లీన్ చేయించిండ్రు. ఇక సరే వ్యతిరేకత వస్తుందని మళ్ళీ ఆ డబ్బును ఆపినరు, ఆ క్లీనింగ్ పనులను ఆపినరు. అది కొనసాగేటట్టు కొనసాగుతున్నది ఏంది, శాప కింద నీరులాగా పోతూనే ఉంది ఆ పనులన్నీ కూడా. కానీ అయినప్పటికీ క్యాంప్ ఆఫీస్కి ఇంకోటి చూసుకుంటే బాగుండేది. ఎట్లా అంటే కొత్త నేను వచ్చినా అని చూపెట్టుకోవడానికి, ఆయన పోయిండు అని తెలవడానికి, ఇదంతా నేనే ఏర్పాటు చేసిన దాన్ని మార్పులు తీసుకురావడానికి ఉన్నదాన్ని పీకి కొత్తదాన్ని పెట్టే బదులు ఉన్నదాన్ని ఉంచుర్రి. పోలీస్ కమాండ్ కంట్రోల్ ఇక్కడ ఉన్నది, ఉంచుండ్రి. క్యాంప్ ఆఫీస్కి ఇంకోటి చూడుండ్రి కదా, ఇంకొకటి చూడుండ్రి. ఏం నష్టం అవుతుంది? ఏం నష్టం కాదు కదా. సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతం అంటే ఒకటే ఉండాలి కనుక ఆ గీతాన్ని తీసుకొచ్చి ఈ గీతాన్ని పెట్టిర్రు. లోగో ఒకటే ఉండాలి కనుక ఆ లోగోని తీస్తా అన్నారు, కొత్త లోగోని పెడతా అన్నారు. కానీ ఇది అట్లా కాదు కదా. రాష్ట్రంలో మస్తు స్పేస్లు ఉన్నాయి, మస్తు బిల్డింగ్లు ఉన్నాయి, మస్తు జాగాలు ఉన్నాయి. గవర్నమెంట్కు ఉన్నదాన్నే పీకాలే, దాంట్లోనే ఇంకోటి జొర్రియాలంటే ఎందుకు? అది మీరు మంచి చేస్తే మంచి అని చెప్తున్నాం కదా, అట్లనే నిలుపుకోండి. మీకే మంచిది కదా, మీకే పొగడతలు వస్తాయి, మీకే ప్రేమలు వస్తాయి, మీకే ప్రజాదరణ ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఇవి అన్వాంటెడ్ థింగ్స్? అవసరం లేని పనులు అవసరమా ఈ వ్యవస్థకు? దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షానికి ఇది ఒక సందు. పోలీస్ కమాండ్ కంట్రోల్ను తీసేసిండ్రు, వాళ్ళకు సోటు లేకుండా చేసిర్రు, మానవాళ్ళు లేకుండా చేయాలనే కక్ష సాధింపులతోనే ప్రజలను అధికారులను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ ప్రతిపక్షాలు ఒర్రనీకి ఇది ఒక ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలనా? అవసరమా ఇవంతా కూడా? ఇది ఏంది, గిచ్చి పండుకున్నోని లేపి తన్నించుకున్నట్టే. ఇది గట్లే ఉంటుంది ఈ ముచ్చట కూడా. అవసరం అయ్యే చేస్తే జర బాగుంటుంది కదా.